ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించడం బీసీ వర్గాలకు ఒక గొప్ప రాజకీయ అవకాశమని తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు కోగంటి రోహిత్ అన్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్స్ కల్పించాలని నిర్ణయించడం, దళవాయి రమాదేవికి ఎమ్మెల్సీ అవకాశం కల్పించడంపై బుధవారం రాత్రి నియోజకవర్గ తెలుగు యువత ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. సుల్తానాబాద్ లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కోగంటి రోహిత్ మాట్లాడారు. ఎమ్మెల్సీగా దళవాయి రమాదేవికి ఎమ్మెల్సీ అవకాశం కల్పించడం ద్వారా బీసీ వర్గాలకు నాయకత్వ అవకాశాలను మరింత బలోపేతం చేసిన చంద్రబాబు నాయుడుకు తెనాలి నియోజకవర్గ తెలుగు యువత తరపున ధన్యవాదాలు తెలిపారు. బీసీ మహిళలతో పాటు కుంచల అంకురం, తన్నీరు ఏడుకొండలు, సిద్ధాంతి శ్రీను, జనసేన నాయకుడు దామర్ల నాగేశ్వరరావు, కల్లు రాజా, గుమ్మడి సంపత్ వర్మ, బిట్రా యుగంధర్, మహేష్ నాయక్ పాల్గొన్నారు. మన తెలుగుదేశం పార్టీ తరపున దాళవాయి రమాదేవి గారికి కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వంలో మాకు వడ్డెర కాలనీ వాసులకు, వడ్డెర కులస్తులకు ఎమ్మెల్సీ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతగా చేస్తూ మేము చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి పాలాభిషేకం చేస్తూ కృతజ్ఞతగా మా దాళవాయి రమాదేవి గారికి, వడ్డెర కులస్తులకు ఎమ్మెల్సీ ఇచ్చినందుకు కృతజ్ఞతగా మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. వడ్డెర కాలనీకి సంబంధించిన దాళవాయి రమాదేవి గారికి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. ఇది కూటమి ప్రభుత్వం కింద మంచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. తెలుగుదేశం మరియు కూటమి నాయకులకి అట్లాగే ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఇక్కడ తెనాలి సుల్తానాబాద్ వడ్డెర కాలనీలో చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, అట్లాగే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి పాలాభిషేకం చేసుకోవటం, ఇక్కడ వడ్డెర కాలనీ వాసులందరూ కలిసి వారి సామాజిక వర్గానికి సంబంధించిన దళవాయి రమాదేవి గారికి, ఒక అంగన్వాడీ కార్యకర్తగా ఉన్న ఆవిడ్ని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ గుర్తించి ఎమ్మెల్సీని చేయటం గవర్నర్ కోటాలో చాలా సంతోషంగా ఇక్కడ ప్రాంత వాసులందరూ కలిసి పాలాభిషేకం చేసుకోవటం, అందులో నన్ను పిలిచి నన్ను పాలు పంచుకునేలాగా అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే బీసీ కులాలంటే ఒక ఓటర్లుగానే కాకుండా వారికి నాయకత్వం కల్పించాలి, అట్లాగే ప్రజాప్రతినిధులుగా తీర్చిదిద్దాలని ఎప్పుడు ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు చెప్తూ ఉంటారు. వాళ్ళకి అనేక అవకాశాలు కల్పించాలని అదే ఉద్దేశంతో తెనాలి నియోజకవర్గంలో చాలామందికి పదవులు ఇచ్చి వారిని రాష్ట్ర స్థాయికి కూడా పంపించిన దాఖలాలు ఉన్నాయి. అట్లాగే బీసీ కులాలు